తీసుకురాబోతున్నాం అధ్యక్ష. ఈ ప్రయత్నాలను అన్నింటిని కూడా ఈరోజు మనం దృష్టిలో పెట్టుకోవాలి అధ్యక్ష. అదేవిధంగా పదే పదే ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటనలకు వెళ్తుండ్రు, ఢిల్లీ చుట్టూ ప్రదర్శన లేనా అని మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఎస్, 32 సార్లు పోయినా, ఇంకా 300 సార్లైనా పోతా. నా తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం, నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క సత్సంబంధాలను కొనసాగించి ప్రధానమంత్రి కేంద్ర మంత్రులందరూ నేను కలుస్తా. ఒక్కటికి 10 సార్లు కలుస్తా. నాకు భేషజాలు లేవు. ప్రజలు నాకు అవకాశం ఇచ్చిందే నేను పనిచేస్తాను. వయసు ఓపిక ఉంది, ఎవరి దగ్గరికైనా వెళ్ళి పనులు సాధించుకుంటాడు, కార్య సాధకుడు అని చెప్పి ఈరోజు నాకు అవకాశం ఇచ్చింది అధ్యక్ష మీరందరూ కలిసి. మరి నేను నిరూపించుకోవాల్సిన బాధ్యత నా మీద లేదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఈరోజు నేను ఈ 15 నెలల 32 పర్యటనలలో అధ్యక్ష వరంగల్ ఎయిర్పోర్ట్ సాధించిన అధ్యక్ష. సెంట్రల్ ఫండింగ్ రాని సిఎస్ఎస్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్కు సంబంధించిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ 11,000 కోట్లు తీసుకొచ్చిన అధ్యక్ష. మామూలుగా సంవత్సరానికి 2,000 కోట్లు వస్తే ఎక్కువ, 11,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చిన అధ్యక్ష. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగాన్ని నేను సాధించుకొని టెండర్లు పిలిపించిన అధ్యక్ష. 10 ఏళ్ళ నుంచి వాళ్ళు చేయలేకపోయినారు, నేను తెచ్చిన అధ్యక్ష. 4,000 కోట్ల ప్రపంచ బ్యాంకు నుంచి హెల్త్ ప్రాజెక్టు కోసం ఈరోజు అప్రూవల్ అయినాయి అధ్యక్ష. రాబోయే రోజుల్లో వరల్డ్ బ్యాంక్ 4,000 కోట్లు మనకు ఫండ్స్ ఇవ్వబోతుంది హెల్త్ డిపార్ట్మెంట్లో. అదేవిధంగా కంటోన్మెంట్ ఏరియాలో తెలంగాణ మొత్తం రాజీవ్ రహదారి కానీ ఇవన్నీ వస్తే అక్కడి నుంచి వేగంగా వచ్చి కంటోన్మెంట్ అవతల బాటిల్ నెక్ రోడ్లు వచ్చి ఆగిపోతుంటే ఎలివేటెడ్ కారిడార్స్. ఆనాడు 2004 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండి కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారం ఉన్న తెచ్చుకోలేకపోయారు. కానీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మోడీ గారిని, రాజ్నాథ్ సింగ్ గారిని పదే కలిసి ఎలివేటెడ్ కారిడార్లకు డిఫెన్స్ నుంచి దాదాపుగా 160 ఎకరాల ల్యాండ్ను బదిలీ తెలంగాణ రాష్ట్రానికి చేసుకున్న అధ్యక్ష. నేను ఈరోజు ఇంచు జగా ఇవ్వరు అధ్యక్ష డిఫెన్స్ వాళ్ళు, తమరికి తెలుసా అధ్యక్ష. కానీ 160 ఎకరాలను ఒప్పించి మెప్పించి కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించి ఈరోజు బాటిల్ నెక్గా మారిన ఉత్తర తెలంగాణకు రహదారులైన రాజీవ్ రహదారి కానీ షామీర్పేట రహదారులను అన్నిటిని కూడా ఈరోజు ఓపెన్ చేసి ఎలివేటెడ్ కారిడార్లకు ఈరోజు అనుమతులు నేను తీసుకొచ్చిన అధ్యక్ష. అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ పీయూష్ గోయల్ని కలిసి నేను సాధించుకొని వచ్చి ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకున్నాం అధ్యక్ష. పిఎం మిత్ర పార్క్ వరంగల్లో ఉన్న టెక్స్టైల్ పార్క్కి మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆరెంజ్ కేటగిరీలో మనం నిధులు తెచ్చుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా నిమ్స్ జహీరాబాద్ ఆనాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నిమ్స్ జహీరాబాద్ మంజూరు అయితే ఈ 10 ఏళ్ళు పడవ పడ్డది. నేను మళ్ళీ మాట్లాడి 1,200 కోట్ల రూపాయల ప్రాజెక్టును ఆమోదింపజేయడమే కాకుండా 1,200 కోట్ల రూపాయలు ఇప్పుడు నిధులు మంజూరు చేయించుకొని ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేస్తున్నా. అక్కడ ఈరోజు మనకు హుండై కారు టెస్ట్ ట్రాక్, అంటే హుండై దేశంలో, కియా ఈ దేశంలో ఉత్పత్తి చేసే కార్లను టెస్టింగ్ చేసే ట్రాక్ అక్కడ మనం ఇచ్చినాం అధ్యక్ష. కొన్ని 100 కోట్లు ఈరోజు హుండై అక్కడ పెట్టుబడులు పెడుతుంది. అంటే కొత్తగా ఉత్పత్తి చేసే కార్ల పరీక్ష, డ్రైవింగ్ టెస్టులు మొత్తం ఆ తర్వాతనే మార్కెట్లకు రిలీజ్ చేస్తారు. అక్కడ జహీరాబాద్లో ఈరోజు ఈ దేశంలో వాడే ప్రతి కారు అక్కడ టెస్ట్ అవుతుంది అధ్యక్ష. ప్రతి రీసెర్చ్ అక్కడ రీసెర్చ్ చేసిన వెహికల్స్ని అక్కడ టెస్ట్ చేస్తారు అధ్యక్ష. ఈరోజు జహీరాబాద్లో మనం అది సాధించుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా పునర్విభజన చట్టంలో మీరు